హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే మిర్చి పచ్చడి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ పచ్చడిని టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి కోసం ఇక్కడ నేను 15 మిర్చి తీసుకున్నాను. బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 3/4 టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. జీలకర్ర వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. అలాగే స్టమక్ కూడా రిలీఫ్ ఇస్తుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. వల్ల ఉపయోగం ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే బాడీ పెయిన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి మంచిగా వేగిపోయాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి వీటన్నింటిని. తర్వాత ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా ఒక 2 స్పూన్ల కరివేపాకు తీసుకొని బాగా వేయించేసుకోవాలి. క్రిస్పీగా వేయించేసుకోవాలి. కరివేపాకు వల్ల జుట్టు బాగుంటుంది, ప్లస్ ఐస్కు మంచిది, జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే నూనెలో కలిపి పెట్టేసుకుంటే జుట్టు అనేది నల్లగా మారిపోతుంది, కొంచెం తిక్కుగా జుట్టు అనేది పెరుగుతుంది. కడిగి పెట్టుకున్న మిర్చిని పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే చించుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిర్చిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. మిర్చి అనేది మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఈ విధంగా కలుపుతూ వేయించేసుకోవాలి. మిర్చి కొంచెం తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ అనేది ఇదే టైంలో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తే తొందరగా మిర్చి అనేది వేగిపోతుంది. ఈ మిర్చి అనేది కొంచెం వేగిపోయాక ఇందులోకి కొన్ని వెల్లుల్లి తీసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లినే యాడ్ చేసేసుకోవాలి. ఉపయోగం ఏంటంటే హార్ట్ హెల్త్కి మంచిది. ఇలా వెల్లుల్లి కూడా కొంచెం మిర్చి అండ్ వెల్లుల్లి అనేది ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. గిన్నెలో పెట్టుకొని చల్లారిపోయేదాకా పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి వేయించి పెట్టుకున్న పప్పు, జీలకర్ర, ఆవాలు వీటన్నింటిని మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకోవాలి. మిర్చి, వెల్లుల్లిపాయలు వీటన్నింటిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్న చిమ్మని నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మెత్తగా చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హీట్ అయ్యాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ అనేది బాడీకి కూల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులోకి నేను ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకుతో టేస్ట్ బాగుంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. వీటిని మరీ రెడ్ కలర్ కాకుండా కొంచెం నార్మల్గా వేయించేసుకోవాలి. ఆనియన్ని మరీ బాగా రెడ్ కలర్ అయితే బాగోదు కాబట్టి నార్మల్గా వేయించుకుంటేనే చాలా బాగుంటుంది ఈ పచ్చళ్ళలోకి. కొద్దిగా ఇవి వేగిపోయాక ఇందులోకి కొంచెం పసుపు తీసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒక 1/2 మినిట్ వరకు ఈ విధంగా కొంచెం కలిపేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. పచ్చడిని ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి పట్టేసుకోవాలి. అంతే. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి లేదా పెరుగన్నంలోకి సూపర్గా ఉంటుంది. రాగి రోటీ, చపాతీ లేదా రైస్ ఫ్లోర్ రోటీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇంకా వేడన్నం నెయ్యితో అయితే చాలా సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.